హాయ్ అండి, అందరికీ నమస్తే. జీవితంలో కష్టాల నుండి బయటపడాలంటే నవంబర్ 26న ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా చేయాలి. ప్రతీ నెల ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి రోజుల్లో చేసే పూజలు, దానాలు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయని చెబుతారు. ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు చాలా ముఖ్యమైనవి. కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి శివాలయంలో దీపారాధన చేస్తే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. డబ్బు కోసం ఇప్పుడు ఇబ్బంది పడవలసిన పని లేదు అని పండితులు చెబుతున్నారు. సహజంగా కార్తీక మాసం అంటే పరమేశ్వరుని పూజిస్తారు. ఇక ఏకాదశి ఉపవాస దీక్షను పాటించాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి. ఇలా పూజ చేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అయితే ఈ రోజున విష్ణుమూర్తిని పూజించేటప్పుడు స్వామివారి చిత్రపటాన్ని ఒక పీటపై కొత్త వస్త్రం, బియ్యం పోసి దానిపై ఉంచాలి. ఆ తర్వాత దీపం వెలిగించి షోడోపచార పూజలు చేయాలి. ఆ తర్వాత తులసి చెట్టు వద్ద పూలు, పసుపు, కుంకుమతో పూజ చేయాలి. తులసి మొక్కకు, విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్న ఎక్కువసార్లు పఠించాలి. ఉపవాసం చేసేవాళ్ళు పాలు, పండ్లు తీసుకోవాలి. ఈ రోజున ఏది దానం చేసినా కోటి రెట్ల పుణ్యం వస్తుంది. ఈ రోజున ఆహారం, బట్టలు, డబ్బును, ఏ వస్తువులనైనా సరే దానం చేసినా కోటి రెట్ల పుణ్యం వస్తుంది. ఈరోజు శాలిగ్రామాన్ని గంగాజలంతో శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి లక్ష్మీనారాయణునికి పూజలు చేయాలి. ఈ రోజున స్వామివారికి పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా ఉత్తమం. అప్పులతో బాధపడేవారు అయితే రావి చెట్టు వద్ద నీరు సమర్పించి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేస్తే రుణ బాధలు తీరిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.